కళలు ఎలాంటివి వస్తే అదృష్టమో, ఎలాంటివి వస్తే దురదృష్టమో ఇప్పుడు తెలుసుకుందాం. లోకంలో ఇప్పటి వరకు కళలకు సంబంధించిన రహస్యాలను ఎవరూ సరిగా ఛేదించలేకపోయారు. సైన్స్ కూడా దీనికి సంబంధించిన విషయాలను కనిపెట్టడంలో విఫలమైందని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే సైన్స్‌లో కళలకు సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం లేదు. అంటే కళలు అనేవి అసలు రావని, అవి మన భవిష్యత్తుతో సంబంధాన్ని కలిగి ఉండవని సైంటిస్టుల నమ్మకం. అయితే జ్యోతిష్య శాస్త్రం మాత్రం కొన్ని కళల గురించి వివరించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా చెడు కళలు వస్తే జరిగే పరిణామాలు, ప్రతికూల విషయాల గురించి వివరణాత్మకంగా వివరించే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఇలాంటి కళలు మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కళలు డ్రీమ్స్ కంటాం. కళలు కనడం ఒక సాధారణ ప్రక్రియ. తీపి కళ, పీడ కళలు వస్తుంటాయి. కొన్నిసార్లు భయానక కళలు భయపెడతాయి. కొన్నిసార్లు ఫన్నీ కళలు కూడా వస్తాయి. కొన్ని నిగూఢమైన కళలు మనల్ని రోజంతా ఆలోచించేలా చేస్తాయి. వాటి గురించి అర్థం కాక తలగొక్కుంటాం. ప్రతి కళ ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం కళ నిర్దిష్ట సమయం అది వాస్తవంగా మారుతుందో లేదో చెబుతుంది. రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య చూసిన కళలు నెరవేరవు. సాధారణంగా ఈ కళలు మనసుపై పగటిపూట జరిగిన సంఘటనల ప్రభావం. అందుకే వాటికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య చూసిన కళలు నిజమవుతాయి. కానీ అవి కార్యరూపం దాల్చడానికి సాధారణంగా ఏడాది పడుతుంది. బ్రహ్మముహూర్తంలో వచ్చే కళలకు కూడా నిజమవుతాయని చెబుతారు. బ్రహ్మముహూర్తం సూర్యోదయానికి ముందు ఉదయం 4:20 నుండి 5:12 వరకు లేదా 4-5:30 మధ్య ఉంటుంది. బ్రహ్మముహూర్తాన్ని సృష్టికాలం అని కూడా అంటారు. బ్రహ్మముహూర్తంలో లేచి దేవుణ్ణి పూజించాలని అంటారు. బ్రహ్మముహూర్తంలో వచ్చిన కళ నెరవేరడానికి 1-6 నెలల సమయం పట్టవచ్చు. ఒక వ్యక్తి తన ఆత్మకు చాలా దగ్గరగా ఉండే సమయం ఉదయం. అలాగే ఈ సమయంలో దైవిక శక్తులు చురుకుగా మారతాయి. వాటి ప్రభావం భూమిపై ఉన్న ప్రతి జీవి, నిర్జీవ వస్తువుపై పడుతుంది. ఈ సమయంలో కనిపించే కళ భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. మనసులో తలెత్తే ఆలోచనలే కాకుండా కళలు భవిష్యత్ సంఘటనలు కూడా సూచిస్తాయి. అన్ని కళలు నిజం కానప్పటికీ ప్రతి కళ దాని సొంత అర్థాన్ని కలిగి ఉంటుంది. కొన్ని కళలు చాలా గొప్పవి. వ్యక్తుల యొక్క ఆశలు మరియు ఆకాంక్షలు, అలాగే ఆందోళనలు మరియు నిరాశలు కళల రూపంలో వ్యక్తీకరించబడతాయని జ్యోతిష్కులు మరియు మనస్తత్వవేత్తలు నమ్ముతారు. వాటిలో చాలా సంపద మరియు విజయానికి సంబంధించిన కళలు అని అర్థం చేసుకోవచ్చు. మీరు మీ కళలో ఈ 6 విషయాలను చూసినట్లయితే అదృష్టం కలిసి వస్తుందని చెప్తున్నారు. లక్ష్మీదేవి రాకకు సూచనగా ఈ కళలను భావిస్తారని చెప్పబడింది. ఇంతకీ ఆ కళలేమిటో ఒకసారి చూద్దాం. మామిడికాయ పచ్చడి కళలో వస్తాయి. కళలో ఆవకాయ పచ్చడి కలుపుతున్నట్లు కానీ లేదా తింటున్నట్లు కానీ కల వస్తే మీరు కోటీశ్వర్లు అవుతున్నట్లు గుర్తు. మీ వ్యాపారాల్లో విపరీతమైన లాభం వస్తుందని అర్థం. మీరు చేసే పనిలో అయినా డబ్బు వర్షంలా కురుస్తుందని అర్థం. బంగారాన్ని కళ్ళలో చూస్తే బంగారాన్ని కళ్ళలో చూడడం అంటే సంపద, ఆభరణాలు వంటి విలువైన వస్తువులను కలిగి ఉండడం అని చెప్పబడింది. బంగారాన్ని కలకరణం సంపన్నంగా ఉండటాన్ని వ్యక్తీకరించవచ్చు. బంగారాన్ని ధరించినట్లు కలగంటే ఆభరణాలు, అపార సంపదలు మీ జీవితంలోకి వస్తాయని సంకేతమని చెబుతారు. మీ కళలో బంగారు బహుమతిని అందుకోవడం, మీరు త్వరలో పని అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని సాధిస్తారని చెప్పబడింది. మీ కళలో బంగారు కుండను చూడడం మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుందని సూచిస్తుంది. కళలోకి ధాన్యం వస్తే కూడా కలిసి వస్తుందని చెబుతారు. ధాన్యాలు భూమి యొక్క పుష్కలమైన వరాలలో ఒకటిగా పరిగణించబడతాయి. ధాన్యాల గురించి కళలు కనడం అంటే అదృష్టం మీకు సమృద్ధిగా ఎదురు చూస్తుందని అర్థం అని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడింది. అంతేకాదు మీ కళలో 8వ సంఖ్యను చూడటం అంటే సంపద, విజయం మరియు భౌతిక లాభాలు చేకూరుతాయని అర్థం. చైనీస్ మరియు ఇతర ఆసియా సంస్కృతుల్లో 8 అనే సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిగణించబడుతుంది. అందుకే కళలో 8వ సంఖ్య వస్తే అదృష్టంగా చెప్తారు. కళలో పక్షులను చూస్తే వండిన మాంసం తిన్నట్టు కళలో కంటే సంకేతం ఇదే. కళలో గంభీరమైన డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రత్యేకగా భావిస్తారు. డేగలు కళలో కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుందని చెబుతారు. పక్షుల గురించి కళలు కనడం సాఫల్యం కోసం మీ దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది. పోరాటాలు ఉన్నప్పటికీ మీరు మీ అత్యున్నత ఆశయాన్ని చేరుకోగలుగుతారు. బాగా వండిన మాంసాన్ని తినడం గురించి కళలు కనడం కూడా సంపద పెరుగుదలని సూచిస్తుంది. అయితే పచ్చి మాంసాన్ని తినడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. డబ్బు కళలోకి వస్తే డబ్బు గురించి కళలు కనడం భౌతిక ధనలాభం మరియు ఆర్థిక ఆశీర్వాదం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. డబ్బు గురించి కళలు మీ శరీరం మరియు మనసు యొక్క మొత్తం సంపదగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎన్నో చింతలు ఉన్నప్పటికీ విజయం మరియు ఆనందం త్వరలో రాబోతున్నాయి అన్న సంకేతాన్ని ఈ కళలు ఇస్తాయి. మరోవైపు కళలో డబ్బు కనిపిస్తే అదృష్టం మీ వైపు ఉందని మరియు మీరు చేసే అన్ని పనుల్లో మీరు విజయం సాధిస్తారని అర్థం. పశువుల వ్యర్థాలు కళలోకి వస్తే వ్యవసాయ జంతువులైన పశువుల వ్యర్థాలు పేడకు పట్టుకోవడం కళలోకి వస్తే సంపద మరియు ఆర్థిక అదృష్టానికి సంకేతమని చెబుతారు. కళల వ్యాఖ్యాతల ప్రకారం సాధారణంగా పేడపై అడుగు పెట్టడం అంటే మీరు ఊహించిన అదృష్టాన్ని చేజిక్కించుకుంటారని అర్థం. వ్యవసాయ జంతువుల వ్యర్థాలు మీ కుటుంబానికి శ్రేయస్సు మరియు లాభాన్ని కూడా సూచిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పీడ కళలు వస్తే మనలో చాలామందికి నిద్రపోతున్నప్పుడు కొన్ని పీడ కళలు వస్తుంటాయి. దీంట్లో రాత్రిళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంటాం. ఏదో భూతమో అంత ఆత్మ మనల్ని వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. లేదా ఏదైనా భయంకరమైన సంఘటనలు చూస్తుంటాం. అదేవిధంగా రాత్రిళ్ళు నిద్రపోతున్నప్పుడు కలలో కాకిని చూస్తే అది చాలా అశుభద్రమైనదిగా పరిగణించబడుతుంది.
జ్యోతిష్యం ప్రకారం మరణానికి దగ్గరగా ఉండేవారికి ఇది సంకేతంగా పరిగణించబడుతుంది. ఏదైనా చెట్టు పడుతున్నట్లు మీకు అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు కలలో కనిపిస్తే అది శుభ పరిణామంగా పరిగణించబడుతుంది. అయితే మీరు పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు కలలు కంటే మాత్రం అది మీ వయసును తగ్గిస్తున్న సంకేతాన్ని ఇస్తుంది. అలాగే ఒక చెట్టు తనపై పడడం లేదా ఎత్తు నుంచి పడిపోవడం కూడా మంచి శకునంగా పరిగణించబడదు. ఎడారిలో నడుస్తున్నట్లు కలగంటే మీరు కష్టాల సుడిగుండంలో అడుగు పెట్టబోతున్నారని అర్థం. దేవునికి సంబంధించిన కళలు. మీరు కలగంటున్నప్పుడు ఏదైనా విరిగిన విగ్రహం కలలో కనిపిస్తే మీరు అశుభ వార్తలు వినాల్సి వస్తుంది. లక్ష్మీదేవికి చిహ్నంగా భావించే చీపురుని కలలో చూస్తే ఆర్థికపరమైన కష్టాలు ఎదురవ్వడమే కాదు, తీవ్ర నష్టాలకు సంకేతంగా పరిగణిస్తారు. దీంతో పాటు కళలో లక్ష్మీ వాహనం గుడ్లగూబను చూసినా కూడా కొన్ని అశుభ వార్తలు వినే అవకాశం ఉంటుంది. తెల్లని దుస్తుల్లో మహిళ కనిపిస్తే ఒక మహిళను తెల్లని దుస్తులు చెరిగిపోయిన జుట్టుతో కళలో చూస్తే మీ వైవాహిక బంధంలో మీరు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పరిగణించబడుతుంది. మరోవైపు ఒక మహిళను ఒంటిపై నూలు పోగు లేకుండా కౌగిలించుకున్నట్లు కలగంటే మీరు మరణానికి దగ్గరైనట్లు పరిగణించబడుతుంది. నైట్ జర్నీ చేస్తున్నట్టు మీరు గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు వచ్చే కళ్ళలో ఎవరైనా మహిళ వచ్చి ఎండిన పువ్వులతో మీకు దండలు వేస్తే అది చాలా చెడు శకునంగా పరిగణించబడుతుంది. మరోవైపు నూనె రాసుకోవడం, కలలో గాడిదపై స్వారీ చేయడం వంటివి మరణానికి సంకేతంగా పరిగణించబడుతుంది. కలలో ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో రాత్రి ప్రయాణం చేయడం మంచిది కాదు. ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. కలలో పెళ్లి ఊరేగింపు. మీకు వచ్చే స్వప్నాలలో మీరు ఏదైనా ఊరేగింపులో వెళ్తున్నట్లు కనిపిస్తే త్వరలో మీకు పెద్ద మరణానికి సంబంధించిన ఏదైనా విపత్తు వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. దీంతో పాటు మిమ్మల్ని మీరు వధువుగా వరుడిగా చూస్తే మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీరు కలలో తలనీలాలు గుండు చేయించుకుంటున్నట్లు కనిపిస్తే అది మీ కుటుంబంలోనే ఒకరి మరణానికి ప్రత్యక్ష సంకేతంగా పరిగణించబడుతుంది. కలలో గుర్రం స్వారీ చేస్తున్నట్లు ఉంటే మంచి నిద్రలో ఉన్నప్పుడు గుర్రంపై స్వయంగా మనమే గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కలవస్తే ఎంతో శుభదాయకం. దీని అర్థం మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో మీకు మెరుగైన ఫలితాలు అందుతాయని అర్థం. అంతేకాకుండా వ్యాపారస్తులకు త్వరలో లాభాలు వస్తాయి. ఇదే సమయంలో ఉద్యోగస్తులైతే ఉన్నత హోదాలు పొంది మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఒకవేళ మీ కళలో గుర్రంపై పడుతున్నట్లు వస్తే కెరీర్లో మీరు కూడా అలానే కిందకి దిగజారుతారని అర్థం. అంటే మీరు ఎంచుకున్న రంగాల భారీ నష్టాన్ని చవిచూస్తారని చెప్పవచ్చు. అద్దంలో చూసుకుంటున్నట్లు. ఒకవేళ కళలో మీరు మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్నట్లు వస్తే అప్పుడు కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మీ ప్రేమ జీవితంలో మీకు ఇష్టమైన వారి నుంచి ఇంకా మధురానుభూతులు అనుభవాలు పొందుతారు. ఇలాంటి కళలు ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. మగవారికి అయితే వారి ప్రేయసి నుంచి మరింత ప్రేమ పొందేందుకు ప్రతీకగా చెబుతుంటారు. అంతేకాకుండా వారి కళల రాకుమారిని కలిసేందుకు ఆతురత పడుతుంటారు. ఇలాంటి కళలు స్త్రీలకు వస్తే త్వరలో వారి కళల రాకుమారిని కలుసుకోబోతున్నారని అర్థం. కళలు వెంట్రుకలు కత్తిరించుకుంటే నిజ జీవితంలో వెంట్రుకలు కత్తిరించుకోవాలంటే ఎంతో బాధపడుతుంటారు. అదే కళల లోకంలో జుట్టు కత్తిరించుకున్నట్లు కళ కంటే అప్పటి వరకు మీకున్న సమస్యలు ముగుస్తాయని అర్థం. అంటే ఏదైతే మీ ముఖ్యమైన పని అనుకుని ప్రణాళిక వేసుకుని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారో అది సకాలంలో పూర్తవుతుంది. అదే సమయంలో మీ వెంట్రుకలను స్వయంగా మీరే కత్తిరించుకున్నట్లు కళ కంటే అది అంత శుభదాయకం కాదు. ఫలితంగా సంపద తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి కళ కన్నప్పుడు ఖర్చు విషయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం అలవర్చుకోవాలి. కళలో వర్షం వస్తే నల్లటి మేఘాలు కమ్ముకున్నట్లు కల వస్తే చాలామంది కంగారు పడతారు. అది మంచి కళ కాదని అభిప్రాయపడుతుంటారు. అయితే ఇలాంటి కళలను ఎంతో శుభ పరిణామంగా భావించాలి. అంటే మీరు దేంట్లోనైనా పెట్టుబడి పెట్టినప్పుడు మీకు త్వరలో మంచి ఫలితం రాబోతుందని అర్థం చేసుకోవాలి. అది సంపదైనా కావచ్చు లేదా సంబంధాలైనా కావచ్చు. నల్ల మబ్బులు భారీ వర్షానికి సూచన. అంటే మీ రొమాంటిక్ లైఫ్లో ఎంతో అపురూపంగా ఉంటుందని అర్థం. ఫలితంగా మీ వైవాహిక జీవితం ఎంతో సంతోషకరంగా సాగుతుంది. స్వప్నంలోకి తమలపాకులు వస్తాయి. తమలపాకులను హిందూ ధర్మంలో ప్రత్యేకంగా భావిస్తారు. గణేశుడు, లక్ష్మీదేవికి తమలపాకులు అత్యంత ప్రియమైనవి. కాబట్టి కళలో తమలపాకులు వచ్చాయంటే సంతోషం, సంపదతో పాటు మీ జీవితంలో సరికొత్త వెలుగు వస్తుందని అర్థం చేసుకోవాలి. కళలో మీరు తాంబూలం తింటున్నట్లు వస్తే త్వరలో మీరు విజయాన్ని రుచి చూడబోతున్నారని అనుకోవచ్చు. అంతేకాకుండా తమలపాకులు తినడం అనేది ఎంతో శుభ సంకేతం. చంద్రుడు కళలోకి వస్తే చంద్రుడు చల్లదనానికి, శాంతికి సంకేతంగా చెబుతారు. కళలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా స్థిరంగా సాఫీగా సాగిపోతుందని అర్థం. ప్రతి ఒక్కటి క్రమ పద్ధతిలో జరుగుతుందని తెలుసుకోవచ్చు. కుటుంబంలో ఎలాంటి వివాదాలు, తగాదాలు లేకుండా సుఖమైన జీవితంతో ప్రశాంతంగా ఉన్నారని అర్థం. అంతేకాకుండా త్వరలో మరింత పురోగతి సాధిస్తారని తెలుసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మీ నిజాయితీ ఇంకా పెంపొందుతుందని అనుకోవాలి. మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దూవుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కుక్క తమను చూచి మురుగుతున్నట్లు, నక్క, కోతి కనిపించిన
పక్షి గుడ్లను పగలగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, మృతులను చూసినట్లు, గుడ్లు గుబ్బలు అరిచినట్లు, చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వచ్చిన నిజ జీవితంలో మంచి జరగదని నిపుణులు చెప్తున్నారు. ఇవే కాకుండా పరిచయం లేని స్త్రీతో వెళ్తున్నట్లు, దిగంబరంగా ఉన్నట్లు, పిల్లలు మరణించినట్లు, సూర్యాస్తమయం, మబ్బుల వెనుకున్న సూర్యుడు, సూర్యకిరణాలు తమ పక్క మీద పడినట్లు, ఎర్రని పూలు, పత్తి చెట్లు, పూలు పోయిన చెట్లు, చుట్టూ గ్రద్దలు ఎగురుతున్నట్లు, ముఖంపై పక్షులు పొడిచినట్లు, క్రింద పడిన ఆకులు వక్కలను ఏరుకున్నట్లు, గడ్డం మీసం గొరిగించుకున్నట్లు, నారింజ నిమ్మ పనసకాయలు తిన్నట్లు స్వప్నాలు రావడం మంచిది కాదట.